ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో దేవుని మహాకృపను బట్టి మరి దేవుని వాక్యం ద్వారా స్థిరపరచబడే అనుగ్రహం పొందుకున్నాం. ఇప్పుడు వాక్యానికి సిద్ధపడదాము. ఆది కాండము 35వ అధ్యాయము 27వ వచనం. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిర్యత్ అర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చును, అదే హెబ్రోను. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. మొదల సమయంలో నీ సేవకుని ప్రభా నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి పరిపూర్ణంగా పరిశుద్ధపరచావని, అలాగే నీకు స్తుతి ఆరాధన చేసే భాగ్యం నాతో పాటు అందరికీ అవకాశం ఇచ్చినలకే వందనాలు. కానుకలు కూడా అర్పించే భాగ్యము మాకు అందరికీ ఇచ్చినందుకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి నేను సేవించే, నేను గనుపొచ్చి నేను మహిమపరిచే విధంగా ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి వందనాలప్ప. ఈ సమయంలో ప్రభు నీ ప్రణాళిక, నీ సంకల్పం మా జీవితంలో నెరవేర్చబడే విధంగా మాతో మాట్లాడుటకు, నీ సేవకుని మరుగుపరుచుకొని మాకు అందరితో మాట్లాడతావని, అలాంటి అభిషేకం ద్వారా మమ్మల్ని అందరినీ గొప్పగా ప్రభు స్తోత్రము తని స్థిరపరచుటకే, నీ నామాన్ని గణపరచుటకు సిద్ధపరచుమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిలోం ప్రేయర్ హౌస్లో కూడిన బిడ్డలారా, ఈ సావసంద రక్షణ పొందిన బిడ్డలారా, ఆయా ప్రాంతాల్లో వింటున్న బిడ్డలారా, అలాగనే ముఖ్యంగా వరంగల్ సంఘములో సాహసంలో ఉన్నవారు, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ మరి చూడబోతున్న వారు అందరికీ ప్రభువైన యేసు నామములో ఆహ్వానిస్తూ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆది కాండము 35వ అధ్యాయము 27వ వచనము మన మూలవాక్యము తీసుకున్నాం చదవటానికి కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు చూపించిన ఆ మమ్రే, ఆ సింధు తోట దగ్గరికి, ఆ సింధు వనము దగ్గరికి నడిపించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి అంతకు ముందు పేరు కిర్యత్ అర్బా. ఏం పేరండి? మమ్రే స్థలములో ఆ సింధూర వనం ఎక్కడ ఉంది? ఆది కాండము 13వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహామును దేవుడు అక్కడ దర్శించి వాగ్దానాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని అబ్రహాము యొక్క నడవలసిన మార్గాన్ని నడిపించుటకు అక్కడ దర్శించాడు. చదువుదాము. ఆది కాండం 13:18 వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న ఆ సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కల్దీల దేశం నుంచి పిలిచినటువంటి అబ్రహామును ఎక్కడ తీసుకొచ్చాడు? ఇది ఒక కానాను ప్రాంతమైన ఒక పర్టికులర్గా ఏ స్థలము? మమ్రే సింధు వృక్ష వనము దగ్గరికి తీసుకొచ్చాడు. అది అంతకుముందు కిర్యత్ అర్బా అనే పేరు, కానీ అబ్రహాము చేరినప్పుడు దాని పేరేమంటున్నాడు? హెబ్రోన్ అంటున్నాడు. హెబ్రోన్. హల్లెలూయా. ఈ హెబ్రోన్ ఇప్పుడుకున్నటువంటి భూభాగము ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి భూభాగంలో, అంటే పాలస్తీనా, పాలస్తీనా ఇప్పుడు ఇజ్రాయేల్ వశపరుచుకున్న మరి ఆ పాలస్తీనా భూభాగంలో హెబ్రోన్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం యెరూషలేముకు 30,000
30 కిలోమీటర్ల దూరం ఉంది. దక్షిణ నైరుతి ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతము ఇస్లాం సహోదరులు ఎల్ హలీల్ అని పేరు పెట్టుకున్నారు. అంటే 4వ పుణ్యక్షేత్రం అన్నమాట వాళ్ళకు. హోలీ ప్లేస్, 4వ హోలీ ప్లేస్. మొదటి ప్లేస్ ఏంటి చెప్పండి? ఇస్లాం సహోదరుల మొదటి పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి? మొట్టమొదటిగా మక్కా, రెండవది మదీనా, మూడవది అల్ అక్సా మసీద్ అంటే యెరూషలేములో ఉంది. ఇప్పుడు అక్కడనే గొడవ. ఇప్పుడు సొలొమోను మందిరము పొలిమేరులో కట్టుకున్నారు. అంటే ఆ మందిర స్థలంలో, ఆవరణంలో కట్టబడ్డది అల్ అక్సా మసీద్. ఇప్పుడు హెబ్రోను కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. హెబ్రోను ప్రాంతము హెల్ హలీల్ అని పేరు పెట్టుకున్నారనమాట. అది 4వ పుణ్యక్షేత్రంగా, 4వ హోలీ ప్లేస్గా పెట్టుకున్నారు. అంటే దేవుడు ఏర్పరచుకునేటువంటి స్థలాలు అనమాట. ఏంటిది? యెరూషలేమును, హెబ్రోను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాముకు మొట్టమొదటిగా ఆ కల్దీల దేశం నుంచి వెళ్ళి, ఆ బబులోను దేశం నుంచి వెళ్ళి పిలుచుకొచ్చి దేవుడు హెబ్రోను ప్రాంతానికి నడిపించి అక్కడ స్థిరపరిచాడు. అక్కడ బలిపీఠం కట్టాడు. దేవుడు అక్కడ ప్రత్యక్షమై అబ్రహామును మళ్ళా ఆశీర్వదించాడు. లోతు కుటుంబం పరివారు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్తాను అన్నప్పుడు, ఈ యొక్క దేవుడు చూపించిన వాగ్దాన స్థలం ఉందే, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ ప్రాంతం, కానాను ప్రాంతం. నీ ఓపిక ఉన్నంత వరకు తిరుగుమంటే దాను వైపుగా తిరిగాడు. అంటే ఉత్తర ప్రాంతము, ఆ యొక్క లెబనాన్ ప్రాంతం వరకు నడిచాడు. దక్షిణ దిక్కేమో బెర్షేబా ప్రాంతం వరకు నడిచాడు. ఇటు మహాసముద్రము, మధ్యధర సముద్రం నుంచి వెళ్ళి యోర్దాను అవతల నడిచాడు. ఇదంతా భూభాగము నీకు, నీ సంతతికి ఇస్తానన్నాడు. ఇది ఇవ్వటానికి ఇదిగో మమ్రే అనే సింధు వృక్ష వనము దగ్గర కిర్యాత్ అర్బా అనే ప్రాంతంలో హెబ్రోనుగా అతనికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయితే ఇక్కడనే దేవుడు ప్రత్యక్షంగా నన్ను దర్శించాడు అని చెప్పి ఆ ప్రాంతములో మరి బలిపీఠం కట్టి దేవుని గనపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హెబ్రోన్ అంటే సహవాసం. చెప్పండి, హెబ్రోన్ అంటే సహవాసం. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులకు తనైన అబ్రహామును అక్కడనే నిలబెట్టాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకు అక్కడనే స్థిరపరిచాడు. తను ఇప్పుడు యాకోబు కూడా దేవుని ఆ వాగ్దానం ఆశీర్వాద రూపంగా పొందుకున్న యాకోబు తన మామ ఇంటికి సిరియా ప్రాంతమైన పద్దనారుముకు వెళ్ళి మరి దైవ అనుగ్రహం పొందుకుని ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడండి? తండ్రి ఇంటికి వస్తున్నాడు. తన తండ్రి ఇంటికి, ఇస్సాకు ఇంటికి వస్తున్నాడు. దేవుడు వాగ్దానము, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడి వాగ్దానము నెరవేర్పుగా ఎక్కడికి వస్తున్నాడండి? కానాను ప్రాంతానికి. ఈ కానాను ప్రాంతము వచ్చి ఇక్కడ షేకేము వనములో, షేకేము ప్రాంతంలో కొన్ని రోజులు ఉన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? కానాను. అనగా ఇదిగో మమ్రే. అబ్రహాము ఎక్కడైతే నిలబడ్డాడో, ఎక్కడైతే అబ్రహాము సమాధి చేయబడ్డాడో, సారా సమాధి చేయబడ్డదో అక్కడికి వస్తున్నారన్నమాట. ఇస్సాకు అక్కడనే ఉన్నాడు, అబ్రహాం అక్కడనే ఉన్నాడు. ఇప్పుడు యాకోబు కూడా అక్కడికే వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు ఇది కిర్యాత్ అర్బా ఉండే, ఇప్పుడు అది హెబ్రోన్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, హెబ్రోన్ అనేది సహవాసం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడవచ్చు, ఎక్కడ పడితే అక్కడ నీకు దర్శించి మాట్లాడవచ్చు. కానీ సహవాసములో ఉండకుండా నీ జీవితం యెరూషలేముకు పోదు. హలో చెప్పండి, హల్లెలూయా. నీ జీవితంలో శాంతి కావాలంటే సహవాసం ఉండాలి. నీ జీవితంలో మేలు కలగాలంటే సహవాసం ఉండాలి. అంటే హెబ్రోన్ అనుభవం ఉండాలి. మన విశ్వాసులకు తనైన అబ్రహాముకు హెబ్రోన్ స్థలములో
నిలబెట్టాడు, అలానే ఇస్సాకు నిలబెట్టాడు. ఇప్పుడు యాకోబు కూడా అక్కడికి 16 నుంచి ఎక్కడికి వస్తున్నాడు? హెబ్రోన్ కంటే సహవాసం. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? సహవాసము లేకుండా నీకు శాంతిగా దొరకదు. అందుకోసమే యోబు గ్రంథములో తన స్నేహితుడు, యోబు స్నేహితుల్లో ఒక స్నేహితుడు అంటాడు అనమాట, ఆయనతో సహవాసము నీకు సమాధానం కలుగును, అలాగూ కలుగుతుంది, అలాగూ నీకు మేలు కలుగును అంటాడు. చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయము చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. అంటే ఆయనతో, అంటే దేవునితో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సహవాసము లేకుండా నీకు శాంతి దొరకదు, నీకు యెరూషలేము అనుభవం దొరకదు. అవును, యెరూషలేములోనే యేసు ప్రభువు నేను రక్షించాడు, నేను కటాక్షించాడు. ఆయన ఉన్నతమైన స్థలము, దేవుడు కోరుకున్న స్థలము యెరూషలేము. నీ పట్ల నా పట్ల యెరూషలేము అనే అనుభవం అనగా సమాధానం కోరుకుంటున్న నీ జీవితం, తండ్రితో సమాధానము, జీవితం ఎడతెరిపి లేకుండా కొనసాగించబడాలి. అప్పుడే నీకు జీవమైన మేలు కలుగుతుంది. అలాగ చేయుట మేలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సహవాసము లేకుండా, అంటే హెబ్రోను అనుబంధం లేకుండా, హెబ్రోను యొక్క అనుభవం లేకపోతే నీకు యెరూషలేము దొరకదు. యెరూషలేము నీకు దొరకకపోతే నీకు జీవము దొరకదు, నిత్య జీవము దొరకదు, దొరకదు, దొరకదు. చాలామంది హెబ్రోను లేకుండానే యెరూషలేము కోరుకుంటున్నారు, యెరూషలేము కోరుకుండానే జీవము కోరుకుంటున్నారు. యేసయ్య యెరూషలేముకి వచ్చాడు, యెరూషలేములోనే ఆయన సింహాసనం ఆశ్రయుడిగా, సింహాసనం స్థాపించాడు, అక్కడనే సింహాసన ఆశ్రయుడిగా ఉన్నాడు. మరి దేవుడు పిలిచింది నిన్ను సహవాసము, హెబ్రోను అనుభవం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుడికి సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరితో సహవాసం చెప్పండి? తన కుమారుడిని యేసు ప్రభుతో సహవాసం. యేసు ప్రభుతో సహవాసము, సహవాసము, సహవాసము అనేది హెబ్రోను, యేసు ప్రభు అనేది యెరూషలేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సహవాసం ఎవరితో ఉండాలి? యేసయ్యతో. ఈ సహవాసం ఎవరి కోసమో? యెరూషలేము కోసము. సహవాసం ఎవరి కోసం అండి? యెరూషలేము కోసం, యేసయ్య కోసం. మరి నువ్వు సహవాసం ఉంటున్నావా? సహవాసం అనుభవం చాలామందికి, ఎంతమందికి ఉందండి? సహవాసంలో దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. దైవ సముఖంలో కనపడం సహవాసం అండి. దైవ సముఖములో ప్రార్థన సహవాసం లేదు, వాక్య ధ్యానము పఠించే సహవాసం లేదు, దేవుల్లో గడిపే సహవాసం లేని అనుగ్రహము, దేవుని యొక్క వాగ్దానం ఎట్లా నెరవేర్చబడుతుందండి? ఇదిగో సహవాసంలో హెబ్రోను అనుభవంలో ఉన్నాడు. హలో, అందుకోసం అబ్రహామును హెబ్రోనులో పెట్టాడు, తన కుమారుని ఇస్సాకుని హెబ్రోనులో పెట్టాడు. ఆ వాగ్దానం పొందుకున్నటువంటి అబ్రహాము, ఇస్సాకు వాగ్దానము పొందుకున్న యాకోబు ఎక్కడికి పోయాడు? ఆశీర్వదించబడ్డాడు, కానీ 14 పోయాడు కదా. ఎన్ని రోజులు పోయినా మళ్ళీ ఎడికి రావాలి? దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా కానాను ప్రాంతం రావాలి. ఆ కానాల్లో అతడు గొప్పగా దేవుని చేత దీవించబడి జీవంగా ప్రబలాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలంటే ఏడు ఉండాలైనా? హెబ్రోన్లో ఉండాలి. దేవుడికి స్తోత్రం. చాలామంది హెబ్రోను యొక్క అనుభవం లేదు. ఈ అనుభవం ఉండటానికే హెబ్రోను సంస్థ పెట్టుకుంది. అంతకుముందు అది ఎలోమ్ దాని పేరు,
తర్వాత అది హెబ్రోనుగా మార్చుకున్నారు. హెబ్రోను అంటే సహవాసము. చాలామంది అపోస్తల బోధ కలిగి ఉన్నారు. బోధ లేని వాళ్ళేమో బోధ కలిగి ఉండడం మంచిది. అపోస్తల బోధ, నీ బోధ, సొంత బోధ, మా తండ్రుల బోధ, మా ఫాదర్ల బోధ, లేకపోతే పాస్టర్ల బోధ, మా అయ్యగారుల బోధ అంటే కుదరదు. అది ఉపదేశ క్రమం ఎక్కడ ఉండాలి? అది మా అపోస్తల బోధ అయి ఉండాలి. ఆ అపోస్తల బోధలో ఉన్నవారు సహవాసం ఉండాలి. సహవాసం లేకుండా రొట్టె పాలు పొందలేవు. యేసయ్య జీవంలో పాలు పొందలేవు. దానిలో పాలు పొందకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. స్తుతి ఆరాధన కలిగిన ప్రార్థన, నీ ధూప వేదిక దేవుడు అంగీకరించడు. హల్లెలూయా. అపోస్తల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెరిపి లేకుండా ఉండాలి. సహవాసము ఉండాలి. అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు 16 నుండి ఎక్కడికి వచ్చాడు? హెబ్రోను ప్రాంతానికి వచ్చాడు. హెబ్రోనే నివాసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ హెబ్రోను అనుభవం మళ్ళీ తిరిగి ఎదుగో తన సంతానమంతా కరువు కాలంలో ఎడిగిపోయారండి. యాకోబు యొక్క పిల్లలు ఎడిగిపోయారు కరువు కాలంలో. ఐగుప్తునికి వేరు. ఐగుప్తు ఎన్ని సంవత్సరాలు ఉన్నా మళ్ళీ దేవుడిచ్చిన వాగ్దానము ఈ 16 నుండి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎలాగా యాకోబు వచ్చిండో ఈ ఇజ్రాయెల్ పిల్లల సర్వ సమూహం ఎక్కడికి రావాలి? మళ్ళీ కానాను దేశానికి రావాలి. అలా చెప్పండి, హల్లెలూయా. ఈ కానాను ప్రాంతానికి వచ్చిన క్రమములో ఈ విషయాలు మంచిగా వినాలి. వాళ్ళు కాదేశ బర్నయ ప్రాంతానికి చేరుకున్నారు. అరణ్య గుండా వచ్చి ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకుని ఎడకొస్తున్నారు. అరణ్యంలో కాదేశ బర్నయ ఎక్కడుంది? అది ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము తీయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 23వ వచనం, 23వ వచనం, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మీరు వెళ్ళి మీకు దేవుడిచ్చిన దేశమును స్వాధీనపరచుకునుడని చెప్పి కాదేశ బర్నేయలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనక. సరిపోయింది. నేను ఎక్కడికి పంపించాను? మోషే ద్వారా ఎక్కడి నుంచి వెళ్ళి? కాదేశు బర్నేయ నుంచి వెళ్ళి పంపించాను. అప్పుడు ప్రతి గోత్ర ప్రధానులను 12 మందిని పోగు చేసుకుని పంపించాను. యూదా గోత్రం నుంచి వెళ్ళి, ఎఫ్రాయిం గోత్రం నుంచి వెళ్ళి అలాగా. అప్పుడు ఎఫ్రాయి గోత్రం నుంచి వెళ్ళేమో నూను కుమారుడైనటువంటి యెహోషువ, యొపెన్న కుమారుడైనటువంటి యూదా గోత్రం నుంచి వెళ్ళి, యొపెన్న గోత్రం నుంచి వెళ్ళి కాలేబు మొదలైనటువంటి ప్రధాన గోత్రాల నుండి ప్రధాన ముఖ్యులైన మనుషులను ఏర్పరచుకొని ఆ యవనస్తులు ఎక్కడికి పంపించారండి? కానాను దేశం పంపించి వేగుల వారు. మీరు ఆ దేశం దేవుడు ఇవ్వబోతున్న ఆ పాలు తెలు ప్రవహించే దేశము మీ పితరులకు ఇవ్వబడిన వాగ్దాన ప్రకారంగా మీ పితరులు నివాసమైనటువంటి ఆ ప్రాంతంలో మీరు కూడా నివాసం తీసుకుపోతున్నప్పుడు అన్ని చూశారు. చూసి దేవుని మాటకు విరుద్ధంగా మాట్లాడారు, విశ్వాసం లేకుండా. ఈ రోజులలో చాలామంది ఇట్లనే దేవుడు ఇస్తానన్న మాటకు ఏమో పరలోకం పోతామా, మరి ఏమో అన్నప్పుడు నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు, ఎందుకు దేవుని నమ్ముకున్నావు? ఏమో అంటే అలా ఏమో అన్నట్టు. దేవుడు చెప్పేదంతా సత్యమే, నీతే, అది నమ్మదగినదే, నమ్ముకోవాల్సినదే. ఏమో మరి నేను పోను అని. అరే, నువ్వు విశ్వాసము ద్వారానే దేవుడు నీకు ఇస్తా అని చెప్పిన మాట నువ్వు నమ్ముతున్నావు, నమ్మదగిన మాట. దేవుడు గొప్ప దేవుడు, ఆయన మాట గొప్పది, ఆయన మాట తప్పని వాడని నీకు అన్నీ తెలిసినప్పుడు మళ్ళీ ఈ 10 మంది తీసుకొచ్చిన సమాచారం ప్రకారంగా అక్కడ ప్రాంతం పొందుకోవటానికి దేవుడు చెప్పినట్టుగానే ఉంది. కానీ అక్కడ నివాసం ఉన్న వాళ్ళు బహు
భయంకరులు, బలశూరులు, బలత్కారులు, వాళ్ళు బలవంతులై ఉన్నారు. వాళ్ళ కొండల్లో, లోయలో నివాసం ఉన్నవారు. ఆ పంట మంచిదే, ఆ నేల మంచిదే, అన్ని రకాలుగా సౌలత కలిగి ఉన్నది. దేవుడు చెప్పిన మాట యాజ్ ఇట్ ఈస్గా స్వచ్ఛమైన పానులాగా ఉంది, తేనెలాగా మధురంగా ఉంది. దాని కొండ తేనె చాలా, అన్ని తేనెల కంటే కొండ తేనె మధురంగా ఉంది. ఈ భూభాగంలో ఆ ప్రాంతం అంతా గొప్పగా ఉందని చెప్తున్నారు. కానీ దాన్ని స్వాధీనపరచుకోలేమండి. దాన్ని స్వాధీనపరచుకోలేము. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు భయంకరులు. మరి ఐగుప్తు దేశం నుంచి విడిపించలేదు, వాళ్ళు భయంకరులు కాదా? కొన్ని సంవత్సరాల నుంచి ఎట్టి చాకిరిగా నిన్ను బలవంతులుగా, బలత్కారంగా మిమ్మల్ని ఎట్టి పనులు చేయించుకున్నారే. వాళ్ళ కబ్జా నుంచే విడిపించిన దేవుడు, ఆ ఇనుప కొలమి నుండి విడిపించిన దేవుడు తన బాహు ద్వారా మరి దాన్ని విడిపించడా? వాళ్ళ బారి నుండి కాపాడా? దేవుడు తెలియదా? ఆ స్థలం మీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నప్పుడు చాలామంది వింటలేరండి వాక్యము. ఎందుకంటే వాళ్ళకి సహవాసము లేదు, హృదయ సున్నతి లేదు. హృదయ సున్నతి ఉన్నవారికి సహవాసం ఉంటుంది. సహవాసం ఉన్నవారికి సమాధానం కలిగే జీవితం వస్తుంది. సమాధానం కలిగి దేవునితో సమాధానం కలిగిన జీవితం వచ్చినప్పుడు అలాగూ వాళ్ళకి మేలు, అంటే జీవమైన మేలు కూడా దొరుకుతుంది. అంటాడు కదా ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం 15వ వచనంలో, నేను 2 చూపిస్తున్నాను. ఏంటిది? జీవము అయిన మేలు, మరణమనే కీడు. నీకేది ఇష్టమో, మనకు మేలే జరగాలి అంటే జీవము దొరకాలి. జీవం పొందుటకే కదా యేసయ్యను నమ్ముకున్నా. మనకు మేలు కలగాలి, అందుకోసం అలా ఉండుట మేలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంటి వాళ్ళు పోండి. దేవుడికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, మేలు కలగటానికి మనము సహవాసం కలిగి ఉండాలి. సహవాసం వల్ల మనకు సమాధానము, శాంతి దొరుకుతుంది, యెరూషలేము అనుభవం దొరుకుతుంది. దాంట్లో మనకు జీవము సమృద్ధిగా దొరుకుతుంది. దేవునితో సమాధానం లేకపోతే జీవం ఎలా దొరుకుతుంది చెప్పండి? అయితే వీళ్ళు ఏం చేశారంటే, అబ్బో అది కష్టంగా ఉంది, దాన్ని మనం స్వాధీనపరచుకోలేం, అందుకోసం మనం పిచ్చేమో అంటే మనం వెనక తిరుగుదాం. ఒక నాయకుడిని తీసుకొని మళ్ళీ వెనకకు ఐగుప్తు దేశానికి మళ్ళీ ఇంకా బానిస బతుకు, ఈ పాప బతికే, ఈ లోక బతికే కావాలని, మళ్ళీ ఈ లోక సంబంధమైన జీవితమే కావాలని చాలామంది అలా జీవిస్తున్నారండి క్రైస్తవులు. సహవాసం ఉన్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది, దేవునితో సమాధానం దొరుకుతుంది, దేవుడు ఇచ్చే జీవము నీకు దొరుకుతుంది. అయితే దాంట్లో కాలేబు యొపన్న కుమారుడైన కాలేబు ఏమని తెలుసా? అరే మీరు దేవుని మాట నమ్ముతలేరు, మీరు మీ దేవునితో సమాధానం లేనట్టున్నది మీ జీవితాలు. దేవుడు ఆ ప్రాంతం ఇన్ని రోజులు నడిపించే దేవుడు, ఇంత గొప్ప కీడు నుంచి కాపాడే దేవుడు ఆ ప్రాంతాన్ని కూడా స్వాధీనపరిచి ఆ ప్రజలను జయింపజేస్తాడు అని చెప్పి, అక్కడ ఉన్నటువంటి మనుషులు భయంకరులు కావచ్చు, కొండల్లో కోణల్లో నివాసం ఉన్నవారు, ఎత్తైన ప్రాంతంలో నివాసం ఉన్నవారు అనాకీలు కావచ్చు. కానీ నేను పూర్ణ హృదయంతో చెప్తున్నా, పూర్ణ మనసుతో చెప్తున్నాను, దేవుడు ఇన్ని రోజులు నడిపించిన దేవుడు, ఐగుప్తు దేశం నుంచి విడిపించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 కలిసిన దేవుడు, ఫరో సైన్యము నీళ్ళలో కలిపిన దేవుడు, నీళ్ళు ముంచిన దేవుడు, ఈ అరణ్యంలో మనకు ఆహారం ఇచ్చిన దేవుడు, ఈ అరణ్యంలో బండ నుంచే మనకు నీళ్లు ప్రవాహంగా ఇచ్చిన దేవుడు, యుద్ధము మనం ఆయుధాలు లేకున్నా యుద్ధము యెహోవాదే అని చెప్పినప్పుడు జయమును కలగజేసిన దేవుడు శత్రురాజుల మీద. ఆ రాజ్యం మనకు స్వాధీనపరుస్తాడు, నేను నమ్ముచున్నాను అని నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకం ఎందుకు వచ్చిందంటే దేవునితో సహవాసం. అందుకోసమే ఆ కాదేశులో పోయిన వారిలో గొప్ప సమాచారం అంటే విశ్వాస సమాచారం, దేవునికి పక్షమున స్థిరంగా ఉన్నటువంటి సమాచారం తీసుకొచ్చాడు. ఎవరు? కాలేబు. చూద్దాం ఆ వాక్యము.
ఎస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూద్దాం సంఖ్యాకాండం 13వ అధ్యాయము 22వ వచనం. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహిమాను, షేషయి, తల్మాయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయాను కంటే 7 ఏళ్ళు ముందుగా కట్టబడ్డది. అంతే, అతి ప్రాచీనమైనది. క్రీస్తు పూర్వము 1700కు ముందున్నటువంటి ప్రాంతము ఏది? హెబ్రోన్. మీకు తెలుసా, సోయాను, ఐగుప్తు దేశంలో సోయాను అనే ప్రాంతము ఇజ్రాయెల్ ప్రజల నివాసం ఉన్న ప్రాంతం అన్నమాట. గెషోను, ఎందుకంటే ఆ ప్రాంతము యోసేపు ద్వారా, మీకు పశువులు ఉన్నాయి అంటున్నారు కదా, అక్కడ పశుగ్రాసం బాగా మైదానం ఉంది. ఆ గెషోను వెళ్ళు, మీకు, మీ పిల్లలకు, మీ తండ్రికి పిల్లలకు, యాకోబుకి మీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నానని చెప్పి ఫరో అన్నాడే. ఆ గోషోను ప్రాంతంలో ముఖ్యమైన నగరము సోయోను. ఏం పేరు? ముఖ్యమైన పట్టణం అన్నమాట. అందుకోసమే కీర్తనలు చెప్తారనమాట. 78వ కీర్తన చదవండి ఒకసారి. వాక్యం ఒక్క దగ్గర రాదు కదా, కొంచెం ఇచ్చట కొంచెం మచ్చట వస్తుంది కదా. 78వ కీర్తన అలా ఆసావు చెప్తాడు. తీసిరా? ఓకే, ఏం పేరు చెప్పండి? 12. ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుండగా. ఐగుప్తు దేశంలో చేయలేదండి ఆశ్చర్యకార్యములు? 10 తెగులు చేశాడు కదా. ఆ సోయాన్ అనే ప్రాంతము ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రదేశంలో ముఖ్యమైన పట్టణం, ముఖ్యమైన కేంద్రం, పట్టణం, స్థలం. అది స్థాపించక మునుపు 7 సంవత్సరాల ముందే హెబ్రోను నియమించబడింది. హెబ్రోను స్థాపించబడ్డది. ఆ ప్రాంతములో ఈ కాలేబు చూసి, దాన్ని చూసి భయపడనమాట. అనాకులు, అబ్బో బలత్కారులు, వాళ్ళు బలవంతులు, నెఫ్ఫీలు, వాళ్ళు అలా చూస్తే మేము మిడతల వలే, వాళ్ళ దృష్టికి మిడతల ఉన్నాం, మా దృష్టికి కూడా మేము మిడతల ఉన్నాం వాళ్ళతో పోల్చుకుంటే అని చెప్పి భయపడ్డ. దేవుడి శక్తిని ధైర్యం కలిగి ఉంటలేరు. ఎందుకంటే సహవాసం లేదు. ఈ రోజులలో సహవాసం లేకపోతే, ప్రేరణ బిడ్డలారా, ఇలాంటి ఈ 10 మంది చెప్పినటువంటి సమాచారంలో ఉంటా. దేవుడు గొప్ప దేవుడే, దేవుడి మాట గొప్పదే, దేవుడు చూపించిన స్థలము, దేవుడు ఇచ్చిన అద్భుతము గొప్పదే. ఆయన మాట అబద్ధమాడేవాడు కాదు. ఆయన నిజదేవుడు, గొప్ప దేవుడు, జీవముల మాటనే అంట. మళ్ళీ ఏమంటామంటే, అంత పాఠ్య మనం అనుభవించడానికి, అది పొందుకోవటానికి మనకు అదృష్టం ఉండదు. అదృష్టం ఉండటకే కదా తీసుకుపోతున్నాడు జీవంలో. అక్కడ ఉన్న పరిసర ప్రాంతం చూసి భయపడ్డారు. ఈ లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. పరిస్థితి ఏదైనా అది చిన్నగా చూడాలి, దేవుడి మాట గొప్పగా చూడాలి. కాలేబు చూశాడు పూర్ణ హృదయంతో. కాబట్టి వాగ్దాన స్థలంలో చేరినప్పుడు యెహోషువ నాయకత్వంలో దేవుడు అన్నాడు, నేనే సమాచారం అందించాను, శ్రేష్టమైన సమాచారం. ఎవరు? కాలేబు అనే విధానం. నేను వేగుల వారుగా నన్ను నడిపించేటప్పుడు నాకు అప్పుడు 35-40 వయసులో ఉన్నాను. ఇప్పుడైతే 45వ సంవత్సరంలో నన్ను పంపించినప్పుడు, ఇప్పుడైతే 80 సంవత్సరాలు. అప్పుడు ఎంత బలం ఉన్నానో ఇప్పుడు అదే అంత బలము కలిగి ఉన్నాను. కనుక ఈ ప్రాంతం నాకు స్వాధీనపరచబడాలి, ఈ ప్రాంతం నాకు అని కోరుకున్నాడు. ఏంటిది? హెబ్రోను ప్రాంతం. అది కొండల్లో నివాసం ఉన్న ప్రాంతం. బలమైనటువంటి ప్రజలు అక్కడ ఉన్నారనమాట, అనాకీయులు. దాన్ని జయించగలుగుతాను,
నేను ఆ ప్రాంతం నాకు కావాలి. ఎంతమంది కోరుకుంటున్నాండి హెబ్రోను అనుభవం? నాకు సహవాసం కావాలి. ఎన్ని సమస్యలు ఉన్నా నేను జయించుటకు, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా జయించుటకు, నాకు విశ్వాసం కలిగి దేవుని మాట ద్వారా నేను బలపడే విధంగా నేను పొందుకుంటున్న ఈ అనుగ్రహము సహవాసం ద్వారా ఇంకా నేను దేవుని యొక్క సమాధానం పొందుటకు నేను సహవాసం కలిగి ఉండాలి. ఈ కాలేబు శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని ఆ ప్రాంతము ఇచ్చాడు. ఎవరు? దీవించి ఇచ్చాడు యెహోషువ. హల్లెలూయా. యెహోషువ 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10 నుంచి చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు సెలవిచ్చిన నాటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవుడిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 87 ఏండ్ల వాడను. 85 ఏండ్ల వాడను. చూడు, 45వ సంవత్సరము నన్ను పంపించినప్పుడు నేను ఎంత శక్తి బలము ఎలా ఉన్నానో ఇప్పుడు 85 నడుస్తుంది. నాకు అదే శక్తి, అదే బలము, అదే యుద్ధానికి దేనికై నేను ఎదుర్కొంటాను. అంతగా సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు మోషే ద్వారా నాకు ఇస్తానన్న స్థలము, ఇదిగో ఈ స్థలము నాకు ఇవ్వు అంటాడు. యెహోషువ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ద్వారా నేను ఈ స్థలము నాకు ఇమ్ము అని అడుగుతాడు అనమాట యెహోషువతో. కాబట్టి మోషే నన్ను పంపిన నాడు, కాదేశ బర్నయ స్థలములో నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలముంది. ఆత్మీయకంగా బలంగా యుద్ధము చేయుటకు కానీ, వచ్చుతూ పోవచ్చున్న విషయం అయినా కానీ నాకు ఎప్పటి అట్లు ఇప్పటికి కూడా నాకు బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ఓ ప్రాకారము కలిగిన గొప్ప పట్టణమును అక్కడున్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉన్న ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశంను స్వాధీనపరచుకొందును. 13వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలే దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు. నిండు మనసుతో దేవుని సేవించి వారికి అనుభవిస్తే తెలుసా అండి? సహవాసం కలిగిన అనుభవిస్తాడు. కాలేబు నిండు మనసుతో ప్రారంభంలో దేవుని నమ్ముకున్నప్పుడు ఏ విధమైన మనసు కలిగి ఉన్నాడో, ఏ విషయమైనా కానీ చురుగ్గా ఎప్పటిలాగా నేను ప్రారంభంలో ఎలా ఉన్నాను 45 సంవత్సరాల క్రితము, ఇప్పుడు 85 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత కూడా అదే శక్తి కలిగి, అదే బలము కలిగి, అదే అట్లనే ఉన్నాను. వయసు పెరిగినా భక్తి చెదిరిపోతులేదు. వయసు మీద పడ్డా కొద్దీ ఇంకా భక్తి పెరుగుతుంది. నిండు మనసుతో నువ్వు ఇలాగ సేవించావు దేవుణ్ణి, యెహోవాను ప్రేమించావు, సేవించావు గనుకనే ఈ కొండల్లో భయంకరమైన అనాకులు నివసించేటువంటి ఈ కొండలు, ఈ ప్రాకారం, ఉన్నతమైన ఈ స్థలము ఇదిగో హెబ్రోన్ నీకు ఇస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హెబ్రోన్ అనేది సహవాసం. నిండు మనసున్న వాళ్ళకి సహవాసము కలిగే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. హలో, నీ హృదయాన్ని, నీ జీవితాలను చూస్తాడు దేవుడు.
సహవాసం చాలామందికి పొందుకోవాలి. సహవాసం అనేది వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, వాక్యం పఠించినప్పుడు నిజంగా నీకు నిండు మనసుతో దేవుణ్ణి సేవించే ఆ అనుగ్రహం, ఆ విశ్వాసం, ఆ ప్రేమ ఉంటే నిజంగా హెబ్రోను అనుభవం దేవుడిస్తాడు. హెబ్రోను అనుభవం తప్పక అందరికీ ఉండాలి. సహవాసం ఉండాలి. ఈ సహవాసం ద్వారా మనకు దేవునితో సమాధానము, ఆ సమాధానం ఉన్నప్పుడే అలా ఉండటానికి మేలంటే జీవము కలిగిన మేలు మనకు దొరుకుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఊరికిన కాలేబు ఇవ్వలే అంటే కాలేబుకు దేవుడు ఇవ్వలేదు, నిండు మనసుతో దేవుడు సేవించుండు కనుక. అంత మాత్రమే కాదు, కాలేబు ఏ గోత్రం చెందిన వ్యక్తి చెప్పండి? యూదా గోత్రం. యూదుల దేవుడు ఎందుకు పరిరక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు అద్భుతంగా? ఆ గోత్రమే అన్ని గోత్రాల కంటే పై గోత్రంగా ఎందుకు నిలబెట్టాడంటే, ఇదిగో హృదయ సున్నతి కలిగి దేవునితో సహవాసము కలిగిన హెబ్రోన్ అనుభవం ఉంది. అందుకోసమే ఎక్కువగా యూదులు ఎక్కడ నివాసం ఉంటుందో తెలుసా? హెబ్రోనులో నివాసం ఉంటారు. హల్లెలూయా. ఈ కొత్త నిబంధనలో పిలువబడుతున్న క్రీస్తు నమ్ముకున్న బిడ్డలారా, క్రీస్తు యూదా గోత్రంలో జన్మించాడు కదా. క్రీస్తు ద్వారా రక్షణ పొందిన మనమందరం యూదా గోత్రం చెందిన వారమే, అంటే హృదయ సున్నతి పొందిన వారమే. అయితే యూదా పేరు అంటే స్తుతి, యెహోవాకు స్తుతి కదా చేయువారు. మరి యెహోవాకు స్తుతి చేయవారు హెబ్రోన్ అనుభవం ఉండాలి. హెబ్రోను నివాసమైన అనుభవము, సహవాసం ఉండాలి. ఎన్ని రోజులు, రోజు ఎన్ని గంటలు గడుపుతున్నారండి? గంటలకు దేవుడు ఎరుగు. ఎన్ని నిమిషాలు గడుపుతున్నారు వాక్యంగా? వ్యాపారం చేయమంటే గడుపుతాం మన నడుము పోవంగా, ఈ పోవంగా. వంట చేయమంటే చేస్తాం మన పిల్లలకు. పని చేయమంటే పొద్దున్న దాకా 24 గంటలు కాదు, 18 గంటలు, 12 గంటలు డ్రైవింగ్ చేస్తాం, లేకపోతే పని చేస్తాం, ఆఫీసులో పొంటి తిరుగుతాం, కూర్చుంటాం. కానీ ప్రభు సన్నిధిలో గడపమంటే ఒక అరగంట కూడా గడపలేకపోతున్నాం. మరి మనకు మేలు ఎలా దొరుకుతుంది? దేవునితో సమాధానం ఎలా దొరుకుతుందండి? మనకు జీవం అయిన మేలు ఎలా దొరుకుతుంది చెప్పండి? దేవుని సముఖంలో 3 గంటలకే ఎన్నో అపసోపాలు పడుతున్నాం. నడుము వస్తుందని, ఇప్పుడు వస్తుందని. మరి పనికి 4 బుక్కలు తినటానికి జీవము ఈరోజు తింటే మటమాయమైతే అవతల తీసుకుపోతారు శ్మశానికి. ఈ చెత్త నింపుకోవటానికి మనం ఎంత కష్టపడుతున్నాం, కానీ మన ఆత్మను సంరక్షణ కోసము ఎంత గడుపుతున్నాం? కనీసము సమతూలననే ఉండాలి కదా. ఎంత పని చేస్తున్నాం అంత అయినా భక్తి ఉండద్దా? రోజుకో 1 గంట అయినా, 2 గంటలైనా, పోనీ 2 గంటలు, 1 గంట అయినా గడపద్దా? గడపలేకుండా ఎలా సమాధానం దేవునితో అనుబంధం కలిగి ఉంటాం? ఎలా జీవం పొందుకుంటాం? మేలు ఎలా దొరుకుతుంది? చదువుకున్న బిడ్డలారా, ఇప్పుడు చాలా యువత చెడిపోతున్న కారణం గంటలు గంటలు సెల్ ఫోన్తో పట్టుకుంటున్నాం, టీవీల దగ్గర కూర్చుంటాం. ఇప్పుడు సెల్ ఫోనే టీవీ కంటే ఎక్కువ అతకపోయింది సెల్ ఫోన్. దేవునితో అనుబంధము కలిగి ఉంటలేం. మరి విశ్వాసం ఎలా వస్తుంది? ఈ కాలేబు లాంటి ఒక తెగింపు కలిగినటువంటి నిండు మనసు దేవుని సేవించి విశ్వాసమైన సమాచారం నేను చేయగలుగుతాను, నేను శోధన పరచగలుగుతాను, మనం చేరగలుగుతాం, దేవుడు అద్భుతం చేస్తాడని నీకు భరోసా ఎలా కలుగుతుంది? సహోదరి సహోదరుడా, నువ్వు చదువుతున్నావు, నువ్వు పని చేస్తున్నావు, ఆ పని, ఆ చదువు నీకు భరోసా కల్పిస్తుందా? భవిష్యత్తులో స్థిరపరచబడే అనుగ్రహం ఉంటుందా? మళ్ళీ దేవుడు నీకు సహాయం చేయాలి. నీ చదువు, మంచి కెరీర్, నీ పనికి ఫలము ఇవ్వటకు ఇన్ని ఇచ్చిన దేవుడు, మరి దేవుడు నిత్య జీవం కోసం సిద్ధపడుటకి సహవాసము కలిగి ఉండమంటున్నాడు. కాలేబుకు వచ్చింది అంటే యూదా గోత్రానికి చెందిన వ్యక్తి కదా. అందుకోసం యూదులు ఎక్కడ నివాసం ఉన్నదో తెలుసా అండి? హెబ్రోను స్థలములో. ఈ హెబ్రోను వాళ్ళకి, యూదులకు యెరూషలేమును వశపరిచాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యూదులను కోరుకున్నాడు, తర్వాత యెరూషలేమును. ఎందుకు యూదులు వెంటనే యెరూషలేముకు రాలే? హెబ్రోను అనుభవంలో నిలబడితే వాళ్ళకు స్వాస్థ్యంగా యెరూషలేముకి ఇచ్చాడు. ప్రియా నేను బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారులారా, మన మూల పితరుడైనటువంటి విశ్వాసతనైన అబ్రహాము అదే అనుభవంలో ఉన్నాడు, ఇస్సాకు అదే అనుభవంలో ఉన్నాడు, యాకోబు అదే అనుభవంలో ఉన్నాడు. యాకోబు ద్వారా పుట్టిన 12 మందిలో యూదా దాన్ని కైవసం చేసుకున్నాడు.
యూదా గోత్రములో ఉన్న ప్రతినిధి ఎవరు? కాలేబు. నూను కుమారుడైన కాలేబు వశపరుచుకున్నాడు. కాలేబులాగా మనం ఉండొద్దా? ఆ మిగతా గోత్రంలాగా దేవుడు చేసిన మేలు ఉపకారములు మర్చి మళ్ళీ వెనుకపోయే మళ్ళీ పాత జీవితమే, మళ్ళీ బంధువుల మధ్యలో ఉండడం మంచి జీవితం, మళ్ళీ పాప జీవితమే, ఈ లోక జీవితమే అని మళ్ళీ వెనుకపోయే జీవితమా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే సహవాసం ఉండాలి. మీకు తెలుసా అండి, యూదా గోత్రంలో దావీదు జన్మించాడు. దావీదును ఆశీర్వదించిన తర్వాత అతనికి అభిషేకించిన తర్వాత అతనికి ఏమైంది తెలుసా అండి? అరుణ్య రోదనగా మారిపోయింది. దేవుడు పిలవంగానే దేవుడు నిన్ను పిలిచి రక్షణ ఇచ్చి దేవుడు గొప్పగా తన కుమార్తెగా చేసిన వెంటనే కథమిగా మనం పరలోకం వచ్చింది, యెరూషలేం అనుభవం వచ్చింది అనేది కాదు. హెబ్రోన్ అనుభవంలో రావటానికి మన జీవిత అరుణ్య రోదన ఉంటుంది. దావీదు చాలా అరుణ్యము తిరిగాడు. ఎందుకంటే సౌలు అనుచరులు దావీదును విషము చూసి అతని హతమార్చాలి, అతను ఎప్పుడు చంపాలని వెంటాడారు. దావీదు అరుణ్యంలోనే ఒక దాదాపుగా 14-17 సంవత్సరాలు గడిపాడు. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను చనిపోయినంటే ఆ దుర్వార్త విని బట్ట చింపేసుకుని చాలా అంగలార్చే విధంగా చేసి మరి నన్ను శత్రువుగా భావించి, నేను శత్రువుగా భావించలే, నా ఏలినవాడు సౌలే నన్ను అసూయ చేత, విషపు చూపు చేత మరి నన్ను వెంటాడి విసిగించి నన్ను చంపచూశాడు. దేవుడు నా పక్షం ఉండి నన్ను కాపాడాడు కదని శత్రురాజ్యంతో హతమార్చబడ్డాడు కదా. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని అడిగాడనమాట. అయితే ఆయన అడిగింది ఏం తెలుసా? నేను హెబ్రోనుకు పోవాలా అడిగాడు, ప్రార్థన చేశాడు. మరి దావీదు విశ్వాలకు సాదృశ్యంగా ఆయన ప్రతిరూపం అయితే, ఎందుకంటే దావీదు యొక్క కీర్తన ద్వారానే మనం ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు బలపరచబడుతున్నప్పుడు దావీదులాగా మనం ఎందుకు కోరుకోవద్దు? తండ్రి, ఈ అరుణ్య రోదనగా నన్ను ఇబ్బంది ప్రాణ సంకటముగా నేను బ్రతుకుతున్నాను, నాకు సాహసం ఉంటే నాకు నెమ్మది ఉంటుందయ్యా అని అడగాల దేవుణ్ణి. సాహసం ఊరికి రాదు. నువ్వు అడగంది, నువ్వు కోరిక అపేక్ష కలిగి అడగకుండా దేవుడు ఎలా సాహసం ఇస్తాడు? తను నీతో అనుబంధం కావాలి, నేను సహవాసం కలిగి ఉండాలి, నేను సహవాసం కలిగి వాక్యము నేను పఠించాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి, సముఖుల కోసం గడపాలి అని నువ్వు అడగని దేవుడు ఎలా ఇస్తాడు? ఊరికనే మనం వస్తాము, పాస్టరు ఏర్పాటు చేసిన ప్రార్థనకు డ్యూటీ పోయి వచ్చుతాము, పని చేసి వస్తాము, వ్యాపారం చేసి వస్తాము, చాలా తిరిగి వస్తాము, పనుల భారాన్ని బట్టి వచ్చి ఊరికి పేరుగా వస్తాం. ఇట్లా ప్రైజ్ లార్డ్ పాట పాడమంటే ఎవరో పాట పాడితే మనం నిద్రపోతాం, ఎవరైనా సాక్ష్యం చెప్పి నిద్రపోతాం. ఇదా అండి భక్తి జీవితం? పొద్దున వస్తున్నాం, వీడియో ఆఫ్ చేసుకుని చూస్తున్నాం, అది సగం నిద్ర, సగం అర్థాలు, సగం ముడతారు. నిద్ర వాక్యము పాస్టరు చదివించే వాక్యము మన వంతు ఉన్నప్పుడే చదువుతాం, తర్వాత మిగతా కళ్ళు మూస్తాం, పళ్ళు తెరుస్తాం, నోరు తెరుస్తాం. ఇట్లాగా ఉంది మన భక్తి. ఇంతకంటే ఇంకేం చెప్తారండి? నీకంటూ స్వతహాగా దేవునితో అనుబంధం కలిగి ఉండాలనే అపేక్ష లేకపోతే దేవుడు ఎలా నిత్య జీవం ఇస్తాడు? యెరూషలేము ఎలాగా నీకు నివాసం ఇప్పుడు ఇందాక కుమార్తె స్మైలీ పాడుతున్న పాట ఏంటిది? ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. ఇంకా నూతన యెరూషలేము యాత్ర. యెరూషలేము ఈ అనుభవం, ఈ యెరూషలేము అనుభవం సహవాసంగా మనకు దేవుడు ఇచ్చినప్పుడు ఇట్లాంటి నలమొక భక్తితో ఆ యొక్క పరమ యెరూషలేముకు పోతామండి. సహవాసం లేకుండా, ఎవరోనూ అనుభవం లేకపోతే యెరూషలేముకు రానివ్వడు దేవుడు. వచ్చిన ప్రయోజనం లేదు. ఆ పరమ యెరూషలేము అయితే దొరకదు. ఏ యెరూషలేము సహవాసము కలిగిన యెరూషలేము దొరుకుతుంది.
హలో, దేవునితో అనుబంధం కలిగేటువంటి సహవాసం లేదు కదండి. ఆయనతో సహవాసము మనకు క్షేమము, మనకు సమాధానం, మనకు శాంతి, అలాగున మనకు మేలు అంటే జీవము దొరుకును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, 2 సామ్యుయేలు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి, చూడండి అక్కడ. 2 సామ్యుయేలు దావీదు అడుగుతాడు చూడండి. దావీదులాగా మనం అడుగుతున్నామా? ఇవన్నీ సాదృశ్యాలు అన్నమాట. ఏంది, ఆ హెబ్రోను స్థలానికి పోయిండు అంతే. ఎందుకంటే మనకు ఆత్మీయంగా ఎదగాలని లేదు కదా, భౌతికంగా చదువుతాము కదా అక్షర రూపంగా. అందుకోసమే అక్షరం చంపేయను, ఆత్మ జీవింపు చేయను. ఆత్మ నడిపింపు ఉంటే దాంట్లో ఉన్నటువంటి గూఢమైన అర్థము, దుష్టాంతము, ఆ యొక్క దుష్టాంతము తీసుకుంటాం. ఎలా తీసుకుంటాము? ఆధ్యాత్మికంగా తీసుకుంటాం. చదవండి 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా దగ్గర విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనునకు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి పోయాడు అంటే యూదా పట్టణంలో పోవచ్చు అంటే పోవచ్చు. మరి నేను పర్టికులర్గా యూదా పట్టణంలో చాలా ఉన్నాయి కదా, మరి నేను ఎక్కడికి పోవాలి అంటే హెబ్రోను అంటే సహవాసం. ఎందుకంటే నీ పితరుడు అయినటువంటి అబ్రహాం అక్కడనే ఉన్నాడు, ఇస్సాకు అక్కడికి పోయాడు, యాకోబు అక్కడే చేరాడు. మరి నీ ముందున్నటువంటి కాలేబు కూడా అక్కడనే హెబ్రోను కోరుకున్నాడు. నువ్వు కూడా ఇప్పుడు హెబ్రోను దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. హెబ్రోను స్థలానికి పోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనము మనము విశ్వాసులుగా రక్షణ పొందిన మనము ఆధ్యాత్మిక హృదయ సున్నతి కలిగిన యోధులుగా ఉన్నప్పుడు నువ్వు కోరుకోవాలి. ఎక్కడికి తెలుసా అండి? హెబ్రోను అనే అనుభవం కోరుకోవాలి, సహవాసం కోరుకోవాలి. సహవాసము నీ క్షేమము, నెమ్మది, ప్రశాంతత, శాంతి కలగజేస్తుంది. అలాగ జీవించిన నీవు నీ జీవము కలిగిన మేలు దొరుకుతుంది. అలాగూ నీకు మేలు కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ హెబ్రోనులో నివాసం ఉన్నాడు ఎవరు? దావీదు. యూదులందరూ వచ్చి, ఇప్పుడు రాజు లేడు ఇజ్రాయేల్కు, ఈ ఇజ్రాయేల్ దేశానికి ఏమో కానీ మాకు మాత్రం రాజుగా ఉండమని ఇదిగో యూదులందరూ వచ్చి ఆయనకు పట్టాభిషేకం చేస్తారు. అప్పుడు హెబ్రోను కేంద్రంగా చేసుకుని యూదులను పరిపాలించుటకు 7 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. హలో, 7 అనే మాటకు పరిపూర్ణత. అతని పరిపాలన నచ్చి ఇజ్రాయెల్ పిల్లలు అందరూ వచ్చారు. అరే, మనం అందరం చెట్టుకో పుట్టుకో అయిపోయినాం. రాజు ఉన్నప్పుడు గదే ఉన్నది, ఇంకా రాజు లేకపోతే ఇంకా ఘోరంగా ఉన్నది. శత్రు రాజ్యాలు వచ్చి మనల్ని ఘోరంగా హింసిస్తున్నారు, శోధిస్తున్నారు, మనల్ని చెరపట్టే విధంగా భయంకరంగా మన యొక్క మరి పొలమును, మన యొక్క ధాన్యమును వాళ్ళు దోచుకుని వెళ్ళిపోతున్నారు. మన సొమ్మును, మన కొల సొమ్మును మొత్తం అంటే కొలగొట్టుకుని తీసుకుపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు రాజు కావాలి. హల్లెలూయా. సహవాసంగా నువ్వు నిలకడగా ఉంటే, పరిపూర్ణమైన సహవాసంలో ఉంటే ఎవరైనా నేను ఇష్టపడతారండి, నీ మాటకు గౌరవిస్తారు, నేను ఏలుటకు అనుమతిస్తారు, నీ సలహాకు అనుమతిస్తారు, కోరుకుంటారు, నీ సలహా కోరటానికి వస్తారు. నువ్వు మమ్మలను నడిపించమని, మాకు నాయకుడిగా ఉండమని, మాకు ముందుకు నడిపించమని తప్పక దేవుని నమ్మిన బిడ్డలు తప్పక నీ సలహాలు, నీ సంప్రదింపులు కలిగి ఉంటారు. నీ సహవాసం ఉంటే దేవుడు హెచ్చింపజేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హెబ్రోన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు చెప్పండి రాజుగా?
7 సంవత్సరాలు. మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయము 27వ వచనం చూడండి. 29వ అధ్యాయము 27 మొదటి దినవృత్తాంతం చదువుదా. అతడు ఇశ్రాయేలును ఎవరు? దావీదు. 26 చదువు. 26, 27. యెషయా కుమారుడైన దావీదు ఇజ్రాయేల్ అందరి మీద రాజై ఉండెను. అతడు ఇశ్రాయేలులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 7 సంవత్సరాలు అంటే 7 అంటే ఏంటిది? పరిపూర్ణత, పరిణితి, పరిపూర్ణత, పరిణితి, పరిపక్వత. సహవాసము ఉంటే నీవు పరిణితి చెందుతావు, పరిపూర్ణతగా తయారవుతావు, దేవుడు కోరిన ప్రణాళికలు సిద్ధపరచబడతావు. నేను చీకటి నుండి నిన్ను పిలిచింది దేనికోసమండి? మానసులుగా బ్రతకటానికా? నేను చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు కలిగి ప్రచురించే నిమిత్తము నిన్ను ఎక్కడ నిలబెట్టాడు? రాజుగా నిన్ను నియమించటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పాపానికి దాసుడిగా ఈ లోకానికి అనేకమైన పాప బంధానికి బానిసగా ఉన్న నీ బ్రతుకు, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మలను రాజుగా చేయుటకు మిమ్మల్ని పిలిచాడు. ఆ పాప బంధకం నుంచి వెళ్ళి నేను పిలిచి రాజుగా చేయుటకు, ఏలికలుగా చేయుటకు, ఏలుటకు, నిలబెట్టుటకు సహవాసం పిలుస్తున్నాడు అండి. ఈ సహవాస అనుభవం లేకుండా ఊరికనే యెరూషలేములో సమాధానము కలిగి, యెరూషలేము అనుభవం ఉంటే సరిపోతుందా? హెబ్రోను అనుభవం ఉండొద్దు? అప్పుడు దేవుడి యొక్క సంకల్పం నెరవేర్చబడుతుంది. దేవుడి యొక్క ఉద్దేశము నెరవేరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదు అలా ఉన్నాడు, కాలేబు అలా ఉన్నాడు. యూదులు హెబ్రోను యొక్క నివాసులై ఉన్నారు. కాబట్టి యూదులను గొప్పగా అన్ని గోత్రుల కంటే హెచ్చింపజేశాడు. నువ్వు హెచ్చింపబడాలంటే హెబ్రోను అనే అనుభవం ఉండాలి, సాహసం అనే అనుభవం ఉండాలి. దేవుని దయతో అనుబంధం ఉంటే నువ్వు పైవాడిగా ఉంటావండి, పైదానిగా ఉంటాం. కనుక బైబిల్ చదవడంలో విసిగిపోవద్దు. స్తుతి ఆరాధనలో గడపాలి, ప్రార్థనలో గడపాలి. సమయాన్ని, ఈ మోసకరమైన సమయము అందుకోసం ఈ రోజులలో యవనస్తులు ఏంటిది జెన్జీ ఏం లేదు, డొల్లా పిల్లలు ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా ఒక న్యాయం, ఒక మంచిది, ఒక చెడు లేదు. దేవుని యందు భయభక్తులుగా పెంచబడుతున్న దేవుని బిడ్డలారా, మీరు ధన్యులు, మీరు అదృష్టవంతులు. బాల్యం నుండి సండే స్కూల్కి వచ్చున్న ఏ తరానికైనా మీరు చాలా దేవుని బిడ్డలు మీరు. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ఈ బైబిల్, ఆ బైబిల్ జ్ఞానములో మీరు నిలబడుతున్న చూడు, ధన్యులు మీరు, పైవారుగా ఉంటున్నారు. ఎంతటి శాస్త్రయుక్తమైనటువంటి జ్ఞానం వచ్చినా, ఎంత టెక్నాలజీ పరంగా ఉన్నా వాళ్ళంతా బలదూరం ఎదుట మీరే పైవారుగా ఉంటారు. ఎందుకంటే పై జ్ఞానం పొందుకున్నారు కాబట్టి. హల్లెలూయా. అయితే మీకు ఒకటి సహవాసం. ఈ సహవాసం దెబ్బతీయటకు సెల్ ఫోన్తోనో లేకపోతే అనవసరమైనటువంటి ప్రేమ దోమని తోలని చెప్పి ఇలాగా అనవసరమైన వాటి మీద మనసు పెట్టి, శరీరహెచ్చల మీద మనసు పెట్టి, అనవసరమైన దాని మీద మనసు పెట్టి మన ఉన్నతమైన ఆశీర్వాదం కోల్పోయే విధంగా దుష్టుడు చేస్తున్నాడు. కాబట్టి దావీదులాగా దీవించబడాలి, కాలేబులాగా దీవించబడాలి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదలాగా దీవించబడాలంటే సహవాసం అవసరం. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఒక యవనస్తుడు నెహెమ్యా జియోన్ యెరూషలేం అని ఛానల్ నడుపుతున్నాడు. మీరు గమనిస్తున్నారేమో, కొంతమంది ఫాలో అవుతున్నారు కదా. ఆ బ్రదర్ ఏమని తెలుసా, ఎక్కడ పడితే అక్కడ యూదులు ఏం చేస్తారు తెలుసా, బస్ స్టాప్ దగ్గర ముసలక్క ముచ్చలు పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ దగ్గర ఆ వాక్యంతో నింపబడేదట. తోరా
వాళ్ళ మత గ్రంథము, ఆ యొక్క మోషే గ్రంథము ఎక్కడ పడితే అక్కడ గ్రంథాలు అక్కడ పెట్టారట. భక్తుల రబీ, వాళ్ళ మత బోధకులు ఉన్నారు కదా రబీ, వాళ్ళు రచించిన ధర్మశాస్త్ర ఆధారంగా ఉన్నటువంటి పుస్తకాలు బస్ వచ్చేదాకా చదువుతారట. అంత జ్ఞానం ఇప్పుడు కలిగి ఉన్నారనమాట, ధర్మశాస్త్ర జ్ఞానం. అందుకోసం అంతకు దీవించబడుతున్నది. చూడు వీళ్ళు ఎంత అండి. మనమైతే గుంజుకపోతాం, అదంతా పొట్టు నాశనం చేస్తాం బస్ స్టాప్లో, ఆ సిటీ బస్ కావచ్చు, ఊరు బయట కావచ్చు. కానీ చూడు వాళ్ళు ఊరు బయట, ఆరు బయట ఎంత చక్కగా అక్కడ ఒక లైబ్రరీగా కొన్ని బుక్స్ పెడితే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎవరైనా కానీ చదివి బస్ వచ్చిన తర్వాత ఆడపెట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది. అంత సౌకర్యం. కానీ మనం మాత్రము ఈ కాలేజ్ దగ్గర, స్కూల్ దగ్గర, ఆ ఫ్రెండ్స్ దగ్గర, పార్కుల దగ్గర అక్కడికి ప్రయాణం వెళ్తున్న దేవుడు కానీ ఇంట్లోనే మనకు సమయం ఇస్తలేం. మనం ఇప్పుడు ఇంట్లో సమయం ఇస్తలేమో, మన సెల్ ఫోన్లలో బైబిల్ అనే గ్రంథము అప్లోడ్ చేసుకున్నాం, అది చూస్తలేమో. మనకు ఎక్కడ లేదు, బయట లేదు, నా లోపల. ఎలాగ దేవుని చేత దీవించబడతాం చెప్పండి? ఎలా హెచ్చబడతాం? సమాధానం కలిగే విధంగా దుర్వినియోగం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన ఈ కాలగమనములో సమయం వృధా అవుతుంది 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 రోజు రోజుకు. అందుకోసం బైబిల్ చదువుతున్నాడు. ఏం చదివేది? మనసు పెట్టి చదువు, ప్రేమతో చదువు, నిండు మనసుతో చదువు. నిండు మనసుతో ఉన్నాడు కాబట్టి దీవించి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఎవరు? యెహోషువ కాలేబుకి ఇచ్చాడు. నిండు మనసుతో దేవుని సేవిస్తే హెబ్రోను మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ సాహసం మీకు ధన్యకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాగనే కుటుంబ కలహముతో పారిపోయిండు అబ్షాలోం. అదందరి విషయం మీకు తెలిసిన విషయమే. నేను ఎందుకు పారిపోయిండు అని చెప్తలేను, మీకు తెలిసిపోతుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు తెలవకుండా నా కాలంలో తెలియజేయడం ఉంటుంది. కారణము సమయం భావన బట్టి నేను వివరించలేకపోతున్నాను. అయితే ఆయన ఒక హత్యలో చిక్కబడి కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు హత్య చేసి హతమార్చి పారిపోయాడు. నేను ఉంటే నా తండ్రి రాజు కదా దావీదు, తప్పక నన్ను శిక్షిస్తాడేమో, నన్ను మరణానికి అప్పచెప్తాడేమని పారిపోతాడు సిరియా ప్రాంతం. అయితే అక్కడ పారిపోయి వచ్చిండు. తండ్రి నీవు అంటే రోజు నేను తలపోస్తే ఏడుస్తున్నాడు. తండ్రి అలా కాదు, నువ్వు అనుకున్నట్టు కాదన్నప్పుడు వచ్చిండు. కానీ నా ఎదుటికి రావద్దు, ఆయన వేరే రాజమందిరంలో నివాసం ఎక్కడైనా ఉండొచ్చు, కానీ నా దగ్గరికి రావద్దు అని చెప్పాడు. ఉన్నాడు. ప్రజలందరికీ ఏదో ఒక లోపల లేని వాడు కౌగులించుకున్నట్టుగా ప్రజలందరూ రాజకుమారుడు కదా దర్శిస్తే వాళ్ళని ముద్దించుకున్నాడు, వాళ్ళని దండం పెడుతున్నాడు, వాళ్ళని కౌగులించుకున్నాడు. ఎందుకంటే తండ్రి నుంచే ఆకట్టు తన వైపు రావాలని, రాజ్యము మీద మనసుందన్నమాట. ఒక రోజు వస్తాడు, ఇదంతా ప్రజలందరినీ తన వైపుగా తిప్పుకునే ఆలోచనగా కొన్ని సంవత్సరాలు పట్టింది అనమాట. 40 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత వస్తాడు, రాజు దగ్గరికి వస్తాడు, తండ్రి దగ్గరికి వస్తాడు. రాజా, నా ప్రభువా, నేను సిరియా ప్రాంతంలో పారిపోయినప్పుడు నేను ఇలా మొక్కుకున్నాను యెహో దేవుణ్ణి. ఏమని? నేనే యెరూషలేముకు తిరిగి వస్తే హెబ్రోన్లో నేను దర్శించుకొని దేవునికి బలిపీఠము బలి అర్పించడానికి నేను మొక్కుకున్నాను. ఉత్తదే మొక్కుకోలే, కుట్ర చేయటానికి. ఇలాగ చాలా మట్టుకు ఇలాంటి మనసు ద్వంద్వ వైఖరితో ఈ అబ్షాలోము లాంటి మనసు, ఈ కయ్యూను లాంటి మనసు దేవుని సన్నిధికి వచ్చి సహవాసములో నేను ఉంటామని చెప్పే విధంగా ఉంటే మనం ఫలించలేం. యథార్థమైన మనసు ఉండాలి, నిండు మనసు, కాలేబులాగా. నీకు ఇష్టమైన భక్తి కాదు, దేవుడు కోరుకున్న భక్తి కలిగి ఉండాలి. కయ్యూను అక్కడ ఫెయిల్ అయిపోయిండు. దేవుడు కోరుకున్న భక్తి కలగకుండా ఇప్పుడు అబ్షాలోము కూడా కుట్ర, లోపల ఒక కుట్ర, బయటికి మాత్రము ఆ పశ్చాత్తాపం అనే హృదయం లేదు. ఒక పొరపాటు చేస్తే పశ్చాత్తాపం ఉండాలి. ఆ నిండు మనసు కలిగినటువంటి అనుబంధము కావాలని, కృతజ్ఞత కావాలి దేవుడు చేసిన మేలు. నువ్వు చెప్పేది కృతజ్ఞత భావం కలిగిన పెదవులతో చెప్పావు, కానీ హృదయంలో లేదు. ప్రజలను ఆకట్టుకునే నిజమైన ప్రేమతో కాదు.
నీ తండ్రి రాజ్యం ఆకాంక్ష కలిగింది, సింహాసనం మీద ఆకాంక్ష కలిగింది. చాలామందికి దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద ఆకాంక్ష ఉంది, కానీ భక్తి మీద ఆకాంక్ష ఉండదు, సాహసం మీద ఆకాంక్ష ఉండదు. కానీ సాహసం అనే నెపంతో నేను చర్చికి పోయేది అందుకోసమే, నేను బైబిల్ చదివేది అందుకోసమా అని చెప్పి మనుషులను బోల్తా కొట్టే విధంగా ఉంటుంది. ఇది నాకు కూడా అనుభవం దొరికింది, అంటే అనుభవం కలిగింది. నేను వరంగల్లో సహవాసములో నేను సంస్థ నుంచి దేవుడు దర్శనం ప్రకారంగా బయటకు వచ్చినప్పుడు దేని మాటగా తెలియజేస్తే కొంత నా అనుచరుడు ఆత్మీయ కుమారుడుగా ఎదుగుతున్న కుమారుడు ఏం చేసి తెలుసా, విశ్వాసులందరినీ ఆకట్టుకున్నాడు అనమాట. ఎందుకంటే తన ఆవరణంలో ప్రార్థన సహవాసం జరుగుతుంది. వీళ్ళు యథార్థవంతులు సైతము ఈ యొక్క అబ్సలోము కుట్రల బలైపోయారు. ఎందుకంటే రాజు తర్వాత రాజు ఎవరు, తన కుమారుడే కదా అనుకుని ఈ కుట్రలో భాగం. ఎందుకంటే అక్కడ హెబ్రోను పోతా అని చెప్పాడు, హెబ్రోనుకు దేవునికి బలి అర్పించడానికి పోతాను మొక్కుకున్నాను అన్నప్పుడు, సరే బిడ్డ అన్నప్పుడు పోయి, అది బలి అర్పించడానికి కాదు, సావాసం చేయటానికి కాదు, హెబ్రోన్లో నివాసం ఉండటానికి కాదు, అక్కడ తన సింహాసనం మీద కూర్చోవటానికి. తండ్రి ఫస్ట్, నా తండ్రి ఎక్కడ, హెబ్రోను యొక్క స్థలములోనే ఆయన రాజుగా అయ్యాడు. ఫస్ట్ అక్కడ రాజుగా ప్రకటించుకుంటేనే యెరూషలేముకు వస్తానని చెప్పి ఆడ కొమ్ము ఊస్తారన్నమాట. తనకు అనుకూలం ఉన్న వాళ్ళ ద్వారా ప్రజలందరూ అది విని అందరూ రాజు ఆజ్ఞ ప్రకారంగా ఎక్కడికి వస్తున్నారు, యథార్థవంతులు సైతం ఆ కుట్రలో భాగం అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు. కనుక పెద్ద కుట్ర జరుగుతుందని తెలుసుకోపోలేకపోయారు. వాక్యం లేకపోతే అంతే అండి, వాక్యం లేకపోతే అంతే. కాబట్టి వాక్యం లేని సంఘస్థులు చాలామంది ఏం చేశారు, నా వైపు రాక ఆ యొక్క అబ్షాలోము యొక్క కుట్రలో ఎలాగా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా చిక్కిపోయారో, సంఘమంతా చాలామంది యవనస్తులు అలాగనే యజమానులు అనే వాళ్ళు ఉన్నారు, యథార్థవంతులు, పాపం వాళ్ళకేం తెలియదు. కానీ ఈ అబ్షాలోము అనే నా అనుచరుడు ఆత్మీయ కుమారుడు ఏం చేసిండు, సంఘమంతా ఆకట్టుకొని చక్కగా పాస్టర్ను, ఇక పాస్టర్ వాక్యం లేకపోతే పాస్టర్ తప్ప ఖచ్చితంగా అన్నప్పుడు పాస్టర్ మాట వినకుండా నా వైపునే అని చెప్పి ఎలా కొన్ని రోజుల నుంచి కుట్ర చేస్తుండే కదా. ఎందుకంటే పాస్టర్ హైదరాబాదులో వచ్చినప్పుడు జగిత్యాల హైదరాబాద్ చూసుకుంటాడు కదా, ఇక ఇంకేంది, ఇక ఇదంతా ఇక ఈయనకే అప్పచెప్తాడు అని ఆ భ్రమించే విధంగా చేశాడు. రోజులు గడుస్తున్నది, పాస్టర్కు వాక్యం క్రమంగా నడవకపోతే పాస్టర్ ఎందుకు ఒప్పుకుంటాడు? అయితే ఆ స్థలాన్ని తన ఆవరణంలో నడుస్తుంది కాబట్టి, సంఘం షెడ్ వేయడం జరిగింది కాబట్టి బ్లాక్మెయిల్గా ఒక రోజు పోయాడు, ప్రార్థనకు రాకుండా ఫ్యామిలీతో. అప్పుడు నేను ఇక్కడ వద్దు, నెక్స్ట్ టైము వేరే ఇంట్లో ఎవరైతే మా ఇంట్లో ప్రార్థన సహవాసం అని అన్నప్పుడు అటు మీసాలున్న మొగోడు ఎవరు రాలే, అందరూ ఆడవాళ్ళే వచ్చారు. ఓకే, దేవుడు మీసాలు ఉన్న మగవాళ్ళు కానీ అనుకూలంగా లేకపోతే, యజమానులు అనుకూలం లేకపోతే యజమానుల ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు స్త్రీలను పురుషులను లెక్క చూడడం, ఎవరు అనుకూలం ఉంటే వాళ్ళని. అలాగన్నప్పుడు యేసయ్య బలియాగమై ఆమె సమాధి చేయబడే క్రమములో సజీవుడిగా మృత్యుంజయుడిగా తిరిగి లేచింది ఎవరు చూసారండి? పేతురు చూడలే, యోహాను చూడలే, ప్రేమించే యోహాను చూడలే, నా పేతురు, ఆ మగ్దలే మరియా చూసి ఈ లోకానికి తన శిష్యులకు సువార్త ప్రకటించింది. ఒక స్త్రీ ద్వారా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్త్రీ అని పురుషుడని పక్షపాతము లేదు. అలాగ స్త్రీలు ఎవరు, అరుణ తల్లి, ప్రభాతమ్మ, మా ఇంట్లో పెట్టండి పాస్టర్ అంటే పెట్టు. ఈ లోపల 2 రోజులైనా రావట్లేదు పాస్టర్ ఎక్కడ, పాస్టర్ ఇడికేస్తాడని బ్లాక్మెయిల్ చేస్తే ఆ బ్లాక్మెయిల్ వీళ్ళు కూడా అందరూ బలి అయిపోయారు. ఇక్కడ సావాసం లేక, వ్యక్తిగత సావాసం లేక, పరిశుద్ధులతో సహవాసం సరైన రీతిగా లేక ఈ కుట్ర బలైపోతున్న వారు చాలామంది ఈ రోజులలో ఉంటారు. నాకు అనుభవం కాబట్టి
ఈ వాక్యం సరైన రీతిగా నాకు అర్థమవుతుంది. చదువుదామా వాక్యము? రెండు సామ్యులకు రాసిన సామ్యుల గ్రంథము 2 సామ్యుల గ్రంథం 15వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు ఉన్నాయి. చదువుదాం. 4 సంవత్సరాలు అంటే అక్కడ పాఠ్యాంశముగా కింద ఏముంది? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అయిన తర్వాత అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, దాసుడైన నేను సిరియా దేశం నందలి యెషూరునందుండగా యెహోవా నన్ను యెరూషలేము తిరిగి రప్పించిన యెడల నేను ఆయన సేవించినని మొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకున్న మొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖంగా క్షేమంగా వెళ్ళమని సెలవిచ్చాను. గనుక అతడు లేచి హెబ్రోనుకు పోయాను. అబ్షాలోము మీరు బాకానాదం వినినప్పుడు అబ్షాలోము బాకానాదం ఊదినప్పుడు అబ్షాలోము హెబ్రోను ఏలుతున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇజ్రాయేల్ గోత్రముల అన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండేది. అరే పాస్టర్కు రైట్ హ్యాండ్గా, పాస్టర్కు నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి అన్ని కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు చూస్తాడు. పాస్టర్కి ఏది చెప్పినా ఆయనకు సంప్రదించింది చేయడు అని ఒక విధానము. అందరినీ సంఘస్థులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సమాజాన్ని కూడా ఆకట్టుకున్నాడు కదా అబ్షాలోం. కానీ హెబ్రోను కోరుకునేది సహవాసం చేసి సమాధానం కోసం కాదు, సమాధానాన్ని తెరిపేయటానికి, సమాధానము నుండి అల్లరి పుట్టించుటకు ఆ రాజు, తన తండ్రి రాజు, దేవుడు ప్రణాళికబద్ధంగా దేవుడు రాజును నియమించాడు, దావీదు నియమించి. ఇతడు తనకు తనే గొప్పగా ఊహించుకొని వారసత్వంగా భౌతికంగా దేవుడు ఏర్పరచుకున్నాడా లేదని ప్రార్థన చేయలే. ఇదిగో వీళ్ళు ప్రార్థన చేశారు, కాలేబు ప్రార్థన చేశాడు నిండు మనసుతో, దావీదు ప్రార్థన చేశాడు, అబ్రహాం ప్రార్థన చేశాడు. కాబట్టి హెబ్రోను అనుభవం వచ్చింది. ఇతడికి ప్రార్థన లేకుండా ఊహించుకొని హెబ్రోను వచ్చి పెద్ద బాకానాది ఊదించుకొని మీరేం చెప్పాలి, హెబ్రోను ఏలుతున్నాడు అని చెప్తే అందరికీ సమాచారం అందుతుంది. ఇజ్రాయేల్ పిల్లలందరినీ పెద్దలు పిలిపించిన కొద్దీ వాళ్ళు విందు కోసం వస్తున్నాం అని వాళ్ళకు ఏమాత్రం తెలియకుండా యథార్థవంతులుగా ఆ విందులో, ఆ కుట్రలో బలవుతున్నారు. చాలామంది విశ్వాసులు ఇట్లనే. హల్లెలూయా. ఇక్కడ సహవాసం లేదు, దేవుని వాక్య ప్రత్యక్షత లేదు, దేవునితో అనుబంధము లేదు. చదవండి. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అని అతని ఊరు నుండి, ఆ రోజులలో దావీదుకు మంత్రిగా చేసినటువంటి అహితోపేలు దేవుడి నుండి విచారణ చేసి పొందుకున్న సమాచారంగా ఇచ్చేవాడు అన్నమాట. అలాంటి దావీదు కుమారులు, రాజకుమారులు కూడా ఏమనుకునే వాళ్ళు, అబ్షాలోము కూడా అనుకుంటాడు కదా ఇది యెహోవా మాటగానే సలహా ఇచ్చేవాడు అనమాట. అట్లా ఇది దేవుడి దగ్గర విచారణ ఎలా పొందుకుంటానో, ఈ ఏం పేరు అహితోపేలు కూడా ఆయన మాట యెహోవా నుండి నేను విచారణ చేసి ఎలా పొందుకుంటున్నానో, ఈ అహితోపేలు కూడా
ఇచ్చిన సలహా దేవుని మాటగానే ఇస్తాడనమాట. అంత ప్రసిద్ధికి ఎక్కిందనమాట ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో. రాజకుమారులు, రాజు దావీదు అలానే భావిస్తాడు. అబ్షాలోము కూడా అలా భావన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని ఆశ చూపించి, ఆయన తండ్రి వృద్ధుడు అయిపోతున్నాడు, అతనికి మారుగా నేనే రాజు కాబట్టి నువ్వే రా అన్నప్పుడు వచ్చి ఇలాంటి వాళ్ళను అక్కడ చేసుకొని ఇంకా నేను పరిపాలన చేస్తాను. ఇలాగ నా సహవాసంలో పరిచయంలో కూడా ఇలా జరిగిందన్నమాట. ఈ అబ్షాలోము లాంటి వాళ్ళు అమాయకులైన సంఘస్థులను, యథార్థవంతులను వాళ్ళలో కుట్ర చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత బయటపడేదానికి అది వేరే విషయం. ఇప్పటికి కొంతమంది నమ్ముతలేరు, అంటే ఏదో ఆయన దురదృష్టకరంగా అలా అవుతున్నారు. అలాంటి పరిస్థితిని కాబట్టి ఘోరంగా అడ్రస్ లేకుండా ఘోరంగా దెబ్బ మీద దెబ్బ కుటుంబము, పిల్లలు, తను మొత్తము ఘోరంగా అయిపోతున్నా. ఎందుకంటే దేవునికి వేరుగా ఫలించరండి. దేవుని కార్యాన్ని, దేవుడు నడిపింపు కోసము ఆ కార్యం నిలబడాలి. కానీ దేవుని నడిపింపు లేకుండా, దేవుని నుండి ఆ విచారణ లేకుండా, దేవుని నడిపింపు లేకుండా, దేవుడు చిత్తము తెలుసుకోకుండా అలా చేస్తే మనకు ప్రమాదం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 16వ వచనములో, 16వ అధ్యాయము 23వ వచనంలో ఉంది చూడండి. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని నుండి విచారణ చేసిన పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. అందుకోసం తండ్రికి మూల ఆధారం ఉన్నటువంటి వ్యక్తిని కైవసం చేసుకుంటే నేను రాజుగా అవుతాను. అందుకోసం ఆ మంత్రిని తన వైపుగా తిప్పుకున్నాడు. ఆ ఊరి నుంచి తెప్పించి నువ్వు సలహా ఇవ్వు, ఈ కంచెల మంత్రి ఇవ్వ. ఇలాగ చాలా మనుషుల బలము, మనుషుల ఆలోచన, మనుషుల జ్ఞానము కలిగి చేసుకుంటున్నారు. ఇది చాలా ఒకరోజు బోర్ల పడుతుంది. దేవుని నడిపింపు లేకుండా, దేవుని జ్ఞానం లేకుండా చేసే ఏ కార్యమైనా అది బలాదూరం అవుతుంది. ఇప్పుడు మంది బలంగా ఉండవచ్చు, నువ్వు ఆకట్టుకునే విధంగా నీ ప్రేమలు ఉత్తపుణ్యానికి అందరితో కరచలను వేసి అలాయి బలాయి తీసుకొని నేనే కదా అని చెప్పి, సహకార పాస్టర్కి నేనే కదా అని చెప్పి, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. దేవుని నడిపింపు లేకుండా ఏది నిర్ణయమైనా అది మనకు బెడస కొడుతుంది, మనకు ప్రమాదం ఏర్పడుతుంది, అది ఉరిగా అవుతుంది. అయితే ఇలాంటి కార్యం చేసింది కదా అహీతోపెలు. అతని ఆలోచన కంటే మిగతా వాళ్ళ ఆలోచన గొప్పదని తీర్మానం అయిన తర్వాత అతను చెప్పిన ఆలోచన అన్నీ నిర్వీర్యం అయిపోతుంది, అపజయం అయిపోతుంది. ఆ అవమాన భారముతో తన ఊరికి పోయి ఊరి వేసుకొని చచ్చిపోయింది అహీతోపెలు. ఇప్పుడు ఆధారం కూడా లేకుండా ఏమైపోయింది, ఇప్పుడు అబ్షాలోము ఒంటరైపోయి ఘోరంగా నశించిపోయాడు. ఇలాగా అబ్షాలోము లాంటి భక్తి మనము హెబ్రోను అనుభవము పొందుకోవద్దు. దేవుని నడిపింపు కలిగిన అనుభవం కలుగుటకు యథార్థంగా ఎదుగో దావీదులాగా సహవాసం, హెబ్రోను సహవాసం ఉండాలి. హెబ్రోను అంటే ఏంటిది? సహవాసం. ఈ సహవాసమే, యథార్థమైన సహవాసమే దేవుని ప్రణాళిక మన జీవితం నెరవేర్చబడటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేచిందా లేడీ పడుగా, నాకు తెలియదా, నాకు బైబిల్ తెలియదా? సహవాసంలో వచ్చినప్పుడు ఊకే విన్న కొద్దీ నీకు బైబిల్ జ్ఞానం వస్తలేదా? కానీ అనుభవం లేకపోతే అది బెడిసి కొడుతుంది ఆ జ్ఞానం. కాబట్టి సహవాసం ఉండు సహోదరి, సహోదరుడా. సహవాసం, యథార్థంగా సహవాసం చేయి. హేబేలు దీవించబడినట్లుగా దీవించబడతాం. యథార్థంగా సహవాసం చేయి. అబ్రహాము దీవించబడినట్టుగా దీవించబడతాం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఇస్సాకులో, యాకోబు యొక్క వాగ్దానము ఇదిగో యూదాలో ఉన్న వాగ్దానం, కాలేబులో వాగ్దానం ఇదిగో దావీదులో. ఇలాంటి పరంపర, ఈ అనుగ్రహం పొందుకోవాలి తప్ప ఆ హెబ్రోను యొక్క అనుబంధము, అలాంటి ఆశీర్వాదము, అలాంటి సమాధానం, అలాంటి జీవము
కలిగే విధంగా మనము హెబ్రోన్ అనుభవం ఉండాలి తప్ప అది మనకి కీడు అబ్షాలోముగా మారకూడదు. చాలామంది అబ్షాలోము లాగా వస్తే దెబ్బ బెడిసి కొడుతుంది. కుతంత్రాలుగా ఉండొద్దు. దేవుడే మనకి ఇవ్వాలి. ఏదైనా దేవుడే మనల్ని ఆశీర్వదించాలి, దేవుడే మనల్ని హెచ్చించాలి. మన అసూయ ద్వారా ఇతరుల మీద పొద్దుపోయే విధంగా, ఇతరుల మీద అసూయ ద్వారా ఉంటే హెబ్రోను అనుభవం మనకు ఉరిగా వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంతకు మనకు ఎంతిది? పరలోక రాజ్యము, పరమ యెరూషలేముకు చేరుటకు హెబ్రోను సాహసం ఉండాలి. ఈ హెబ్రోను సాహసం ఉంటేనే ఈ యెరూషలేము అనుభవము నీకు సమాధానముగా, దేవునితో సమాధానం కలిగి నీకు జీవము కలుగుతుంది. అలాగ కలుగుట వలన నీకు మేలు, అలా ఉండటం వలన మీకు ఏంటిది? మేలు, అంటే జీవము కలిగిన మేలు మీకు కలుగుతుంది. అప్పుడు నిత్య జీవమైన శాశ్వత పరలోక రాజ్యం మనకు స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాం పొందుకున్న వాగ్దానం దేని కొరకు? కనుక ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడటకు మన జీవితంలో వాక్య జ్ఞానమే కాదు, బోధనే కాదు, అపోస్తల బోధనే కాదు, సాహసం ఉండాలి. సాహసం సరైన రీతిగా ఉంటేనే వాళ్ళ కార్యక్రమంలో జీవంగా మనము ఆ యెరూషలేము సమాధానం కలిగిన, యెరూషలేము కలిగిన ఆ జీవమైన మేలు మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ప్రార్థన వింటాడు, నా ప్రార్థన వింటాడు. దేవుని చిత్తం తెలుసుకున్న దానిగా వాడిగా ఉండి దేవుని చిత్తానుసరమైన ప్రార్థన ఏది అడిగిననో ఆయన మనకు దయచేస్తాడు. ఇది కావాలి. మనం అందరం గొప్పగా ఉండాలి, కానీ దేవుని నడిపింపు ఉంటే మనకు క్షేమం ఉంటుంది. కాబట్టి ఆ నడిపింపు ఎక్కువ సహవాసంలో దొరుకుతుంది. ఆ సహవాసం మనం కోరుకుందాం. మరి ప్రార్థన, బైబిల్ చదివే ఆ అనుగ్రహం పొందే విధంగా ముందుకు సాగుదాం. ఈ వాక్యం చేత దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమె తల వంచి కనుమూసుకుని ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. అయ్యా, అబ్రహామును పిలిచింది హెబ్రోనులో సహవాసం కలిగి ఉండటకే. అందుకోసమే తండ్రి తన వాగ్దానమును నెరవేర్చబడటానికి అయ్యా ఆ కానాను ప్రాంతము వాగ్దానం ద్వారా పిలిచావు. కానీ ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబెట్టకు, తనకు తన సంతతికి నెరవేర్చబెట్టకు హెబ్రోన్ అనే అనుభవము తండ్రి ఆ స్థలానికి మమ్మునే సింధు వృక్ష వనము దగ్గర అనగా హెబ్రోన్ అనే స్థలము దగ్గర నిలబెట్టావయ్యా, పరవాసగా నిలబెట్టావు తండ్రి ప్రభు. అలాంటి అనుభవము అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు, యూదా ప్రజలకు, కాలేబుకు, ఇదిగో దావీదుకు మొదలైన వారికి అనుగ్రహించినట్టే మాకు అనుగ్రహించుటకే ఈరోజు మాతో మాట్లాడావా. కనుక అనుభవం లేకుండా, సహవాసం అనే ఈ యొక్క హెబ్రోన్ అనుభవం లేకపోతే ఆ యెరూషలేములో చేరలేము తండ్రి. ఆ సమాధానం కలిగిన ఆ జీవమైన ఆ మేలు మేము పొందుకోజాలం పుష్కలంకంగా తండ్రి. తద్వారా మేము నిత్య జీవమైన ఆ పరమ యెరూషలేము చేరుకోలేని తత్వమే సహవాసము లోపం తండ్రి. అందుకోసమే నీతో సహవాసం ఉండాలి. ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎంత పని భారం ఉన్నా, ఎంతగా ప్రభు స్తోత్రము తండ్రి. అయ్యా చదువు భారం ఉన్నా, అయ్యా పరీక్షల భారం ఉన్నా, ఇదిగో ప్రభు ప్రాజెక్టుల వర్క్, అయ్యా హోంవర్క్ ఉన్నా, వాటన్నిటినీ అయ్యా సకాలం ముగించుకొని మేము నీ సముఖంలో గడిపే ఆ అవకాశము తండ్రి, ఆ కాలేబు అడిగినట్టుగా, దావీదు అడిగినట్టుగా అయ్యా ప్రభు స్తోత్రం తండ్రి సహవాసంలో ఉండాలి తండ్రి. ఈ సహవాసం వ్యక్తిగతంగా, పరిశుద్ధుల సహవాసంగా మేము గడపాలి తండ్రి. గడుపుతూనే యెరూషలేము యొక్క అనుభవంలో మేము చేరగలుగుతాం. అలాంటి సమాధానం కలిగిన జీవితము ఊరికి రాదు తండ్రి. కాబట్టి ప్రభువా, ఆయనతో సహవాసము మాకు సమాధానం, అలాగన మీకు మేలు కలుగున సెలవిచ్చున్నాం. ఆ జీవమైన మేలు మాకు దొరకాలంటే తండ్రి, ముందుగా ప్రభు స్తోత్రం తండ్రి సహవాసం కావాలి. ఆ సహవాసమే హెబ్రోన్ అంటున్నామయ్యా. అందుకోసమే యూదా పట్టణంలో చేరని దేవా దావీదు ప్రార్థన చేసినప్పుడు అరుణ్య రోదనగా ఉన్నటువంటి దావీదుకు ప్రభువా తండ్రి సౌలు యొక్క కుమారుడు అయ్యా మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళేది అని అడిగాడయ్యా. సురక్షితమైన ప్రాంతంలో తనకు మనసుకు నచ్చినట్టుగా ఎక్కడైనా ప్రాంతం వెళ్ళవచ్చు, కానీ నీ దగ్గర విచారణ చేసినప్పుడు దావీదు పట్టణంలో నడిపించావు, అనగా యూదా పట్టణంలో నడిపించావు. అలాగనే ఆ యూదా పట్టణంలో ఎక్కడికి వెళ్ళాలని పర్టికులర్గా అడిగినప్పుడు ఇదిగో హెబ్రోనుకు వెళ్ళామన్నావు. కనుక హెబ్రోను సూచించింది సహవాసం అంటున్నావయ్యా. నీలో సహవాసం ఉండడం వల్ల మేము క్షేమాభివృద్ధి కలిగి ఉంటాం. నీలో సహవాసం ఉండడం వల్ల మా పట్ల నీ వాగ్దానం ఏదైతే ఉన్నదో అది నెరవేర్చే దేవుడవై ఉంటున్నావయ్యా. అది నెరవేర్చే దేవుడవై ఉంటున్నావయ్యా.
అలాగనే ప్రభా అబ్సోలం లాగా ప్రభా కుట్రబెట్టుకుని అది ఏదో మేము మా యొక్క అయా ప్రభా భౌతికమైన జ్ఞానము ద్వారా ఈ భూ సంబంధమైన జ్ఞానము ద్వారా ఇదిగో ప్రభా స్తోత్రం తన శరీర బలము ద్వారా అయ్యో ఏదో ఇదిగో నామకార్థ భక్తి ఏదో నలుగురిని ఆకట్టుకుని మంది బలగము ద్వారా బలము ద్వారా అది పొందుకునేది కాదయ్యా. అది పొందుకునేది బెడిసికొట్టి తనకు మరణానికి దారి తీసిందయ్యా. అలాగా ఉండకుండా దావీదులాగా కాలేబులాగా ఇదిగో ప్రభా స్తోత్రం తండ్రి అప్పా ఇదిగో అబ్రహాంలాగా ఇస్సాకులాగా యాకోబులా అంటే అనుగ్రహం కలగ చేయటకి ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు. నీ కృపణయంత్రుడు గాక. నీ పరిచయాన్ని బట్టి వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఇట్టి అనుభవం మాకు అందరికీ దయచేస్తామని మా పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నతమైన ఉద్దేశము కలిగే మమ్మల్ని పిలిచావు గనక ఆ పిలుపుకు తగినట్టుగా నీ వాగ్దానం నెరవేర్చబడే విధంగా ఇదిగో హెబ్రోన్ అనే అనుభవం అనగా సహవాసం అనే అనుభవం మా జీవితంలో గొప్పగా అనుగ్రహింపబడును గాక. ప్రార్థన పొందిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.